దస్తగిరికి వివేకానంద రెడ్డి మీద ఏమన్నా కోపం, ఆక్రోశం, హత్య చేయాలి అనేది ఎందుకుంటుందండి? ఎందుకుంటుంది నాకు అర్థం కాని. ఎందుకు చేశాడు? ఒకవేళ చేసినాడు అనుకో, మరి ఈ సపోర్ట్ ఎందుకు నాకు అర్థం కాలే. అతనే చెప్తున్నాడు కదా, మేమే చంపాము, నేనే చంపాను అని చెప్పి. ఇదంతా కుట్ర. నేను చెప్పే కదా, 200 100 నుంచి 200 ఇంకా పెయ్యి అమౌంట్ దీంట్లో పెట్టుబడి పెట్టారు వెనక. వీళ్ళది ఏం లేదు, సునీత లేదు, నరెడ్డి రాజశేఖర్ లేడు, వెనక ఉండి నడిపించే వాళ్ళు వేరే. అన్ని వ్యవస్థల్లో ఉన్న పెద్ద శక్తులు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసి అత్యంత పెద్ద శక్తిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదంతా డ్రామా ఆడిపించారు. లూథ్రాని ఎలా పెట్టుకుంటాడు? లూథ్రాని ఆ ఊర్లో మీరేమో ఐస్ బండి, ఐస్ అమ్ముకునే స్థాయి అని చెప్తున్నారు. లూథ్రాని ఆ ఊర్లో పులివెందుల్లో చెట్టు కింద ప్లీడర్ ఎవరైనా ఉంటే అతన్ని పెట్టుకునే కెపాసిటీ కూడా లేదండి. లూథ్రా ఎక్కడి నుండి వస్తాడు? అసలు ఇతన్ని అప్రూవర్ చేయడం అనేది పెద్ద బూత్ కింద లెక్క. ఎలా అప్రూవర్ చేస్తారు? బెయిల్ ఇచ్చి మళ్ళీ బెయిల్ అసలు కాదా వండర్. అసలు పోలీస్ చేతుల్లో మన డిబేట్ వింటున్న పోలీసు వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, లేకపోతే న్యాయమూర్తులు కానీ 25/8/2021లో నేనే మేమంతా కలిసి చంపాము, నేను కూడా నరికి చంపానని చెప్తే అతన్ని అరెస్ట్ చేయరు, ఇంటికి పంపించేస్తారు పోలీసులు. ఏ పోలీసు వాళ్ళు అట్లా చేయంగా నేను చూడలేదు. మళ్ళీ 30వ తేదీ ఎగ్జామ్ చేస్తారు, అదే రోజు చెప్తాడు. మళ్ళీ 31/164 చేయిస్తారు, కన్ఫెషన్ రికార్డ్ చేయిస్తారు అతనిది. అప్పుడన్నా అరెస్ట్ చేయాలి కదా, చేయరు, వదిలేసి నువ్వు యాంటిసిపేట్ బెయిల్కి పొమ్మంటారు. ఆగస్ట్ అయితే సెప్టెంబర్ అంతా ఖాళీగా ఇంటికాడ హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు, స్టేట్మెంట్ ఇచ్చి వచ్చి. మళ్ళీ అక్టోబర్లోన యాంటిసిపేట్ బెయిల్ వేస్తే అక్టోబర్ 20వ తేదీ హియరింగ్ వస్తుంది. 20వ తేదీ 21వ తేదీ సిబిఐలో మాకు అబ్జెక్షన్ లేదని చెప్తారు. ఈమె సునీత కూడా పరిగెత్తుకొని పోయి అబ్జెక్షన్ చేస్తుంది కదా అందరి ముద్దాయిలకి. ఆడికి దస్తగిరి బెయిల్ పిటిషన్కి అబ్జెక్షన్ కూడా చేయదు. ఎందుకు చేయలేదు? మీరంతా కుట్ర చేస్తున్నారు, ఎవరినో టార్గెట్ చేసుకొని ఇదంతా డ్రామా ఆడిస్తున్నారు కాబట్టి నువ్వు చేయలేదు. అందరికి చేస్తున్నావు కదా, స్పెషల్ ఫ్లైట్లో పిలిపిస్తున్నారు కదా లూథ్రా అండ్ బ్యాచ్ని. అవినాష్ రెడ్డి గారి బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ వేస్తే స్పెషల్ ఫ్లైట్లు వచ్చారు. మరి ఇతనికి మామూలుగా కడపలో చెట్టు కింద ప్లేన్ అన్న పెట్టవచ్చు కదా నీ వైపున. తర్వాత మళ్ళా యాంటిసిపేట్ బెయిల్ వస్తేనే మరుసటి రోజు వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు. 2 బెయిల్ బాండ్ తీసుకొని బెయిల్ ఇచ్చేసి మళ్ళీ పంపిస్తారు. వెంటనే ఆ తర్వాత అప్రూవర్ అవుతారని వేస్తారు. ఎందుకు? ఇతనికి ఒప్పందం అది. నువ్వు ఏదన్నా ఒప్పుకో, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాం, కావాల్సినంత చేస్తాం, నువ్వేం జైలుకు పోవాల్సిన పనిలే, నువ్వు పెద్ద హీరో కూడా అయిపోతావు. నువ్వు జైలుకు పోవాల్సిన పనిలే, నువ్వు సాక్షి అయిపోతావు. అట్లా కానీ ఫెసిలిటీ ఇస్తే నేను 100 కేసుల్లో అవుతానండి అప్రూవర్గా. అంత డబ్బు ఏముంది, ఎవడైనా ఇది అరెస్ట్ చేయరు, నువ్వు సాక్షి అయిపోతావు, డబ్బులు వస్తుంది, హ్యాపీగా. ఇది అంతే కదా, ఇది ఇంకా అరాచకం కార్యకలాపాలు మరింత పెరిగేదానికి దారి తీసినట్టుగా కనిపిస్తుంది. అసలు లేదండి, అసలు నైతికత లేదండి సిబిఐ వాళ్ళలో. దానికి నైతికత లేదు, అప్రూవర్ చేసిన దాంట్లో నైతికత లేదు.